మీ బండి కూడా ఈ బండిలాగే బోర్‌కి రాకుండా అట్‌లీస్ట్ ఒక 2,00,000 కిలోమీటర్లు తిరిగినా బోర్‌కి రాకుండా ఉండాలా? మరలా ఉండాలంటే ఏం చేయాలి? ఇంజిన్ ఆయిల్ మార్చాలి. ఇంకా చాలా ఉంటాయి మీకు తెలిసినవి. అసలు ఏంటి టైమ్ టు టైమ్ చేయించాలా? లేక టైమ్ టు టైమ్ చేయించకపోయినా బండి బోర్‌కి రాకుండా ఉండాలంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. మీరు చూస్తున్న క్రియేటివ్ వర్కర్స్ యూట్యూబ్ ఛానల్. నేను మీ దీక్షిత్. మన ఛానల్ గనుక ఇప్పటికీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆల్ క్లిక్ చేసేయండి. అండ్ ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే పైన కార్డ్‌లో పెట్టి చెక్ చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకైతే మనం వితిన్ తక్కువ టైంలోనే వీడియోని అయితే క్లోజ్ చేస్తాను మీకోసం. సింపుల్‌గా ఈ టిప్స్ ఫాలో అవ్వండి. మీ వెహికల్ బోర్‌కి రాకుండా ఉండే బాధ్యత నాది. సో, ఫస్ట్ మనం వీడియోకి వెళ్ళే ముందు బండి ఇంజిన్ ఆయిల్‌కి మాత్రం ఖచ్చితంగా పోయించాలండి. నేను చెప్తున్నాను ఈ రకంగా ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మీ ఇంజిన్ గనుక 150 సీసీ అబోవ్ గనుక ఉన్నట్లయితే దయచేసి 1 లీటర్ ఇంజిన్ ఆయిల్ అయితే వేసుకోండి. 900 ఎంఎల్ అయితే వేయవద్దు. 150 సీసీ అబోవ్ ఉంటే 1 లీటర్ ఇంజిన్ ఆయిల్ అయితే వేసుకోండి. మీకు ఇంజిన్ సీసీ తెలియకపోతే బోర్ పైన చూసారు కదా! 149.5 సీసీ అని ఉంది కదా! సో, 149.5 సీసీ అన్నా 150 దగ్గరదే ఒకటే కాబట్టి 150 పోసుకోండి. బజాజ్ వెహికల్ కూడా లీటర్ వేసుకోండి. హీరోలో కూడా 150 అబోవ్ ఉంటే లీటర్ వేసుకోండి. 150 బిలో ఉంటే 900 వేసుకోండి. ఓకేనా? సో, ఇంజిన్ ఆయిల్ అనేది కంట్రీ మార్చుకోవాలి. ఇంజిన్ ఆయిల్ ఎప్పటికెప్పుడు మార్చుకోవాలి. మన ఇంజిన్ ఆయిల్ ఖచ్చితంగా ఎప్పుడు కూడా ఏసిన ఆయిల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సింథటిక్ అయితే మాక్సిమం మీకేంటంటే ఒక 2500, 3000 కిలోమీటర్లయితే మార్చుకోవాలి. సో, మరింకా ఇంజిన్ ఆయిల్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఇంకా వెహికల్‌కి చేపించుకోవాల్సినవి ఏంటుంటాయంటే ఎయిర్ ఫిల్టర్ అండి. ఎయిర్ ఫిల్టర్ అది ఖచ్చితంగా ఉంటుంది. అది ప్రతి వెహికల్‌కి అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే ఎయిర్ ఫిల్టర్ అనేది ఎక్కడుంటుందంటే ఒక్కొక్క వెహికల్‌కి ఒక్కొక్క దగ్గరైతే మీకు ఉంటుందండి. సో, బజాజ్ విషయానికి వచ్చేసరికి అన్నీ కూడా మాక్సిమం ఈ సైడ్ అయితే ఉండే అవకాశం ఉంటుంది ఎయిర్ ఫిల్టర్ అనేది. ఒకవేళ ఇటువైపు లేకపోతే అటువైపు ఉంటుంది. లేదా ట్యాంక్ సీట్ కింద ఉంటుంది. ఎయిర్ ఫిల్టర్ కూడా మనకి ఎవ్రీ సర్వీసింగ్ టైమ్‌కి ఎయిర్ ఫిల్టర్ చేయించుకోగలిగితే బండి పికప్ అనేది నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. బండి జర్కింగ్ గానీ చాలా కంప్లెయింట్స్ ఉంటాయి కదా! అవేవి లేకుండా ఉండాలి అంటే ఎయిర్ ఫిల్టర్ ఖచ్చితంగా రీప్లేస్ చేసుకోనక్కర్లేదు. టైమ్ టు టైమ్ క్లీన్ చేసుకోండి. ఇన్‌కేస్ ఎయిర్ ఫిల్టర్ అనేది సింక్ అయితే అప్పుడు ఎయిర్ ఫిల్టర్ అయితే మార్చుకోవాలి. సో, ఇంజిన్ ఆయిల్, ఎయిర్ ఫిల్టర్ ఓకే భయ్యా! ఇవి గనక టైమ్ టు టైమ్ మార్చగలిగితే మనకి బండయితే కండిషన్‌లో ఉంటుంది. అండ్ బోర్‌కొచ్చే ఛాన్సెస్ అనేవి 100% ఉండవు. సో, నెక్స్ట్ ఇంకా మెయిన్ థింగ్ ఏంటంటే పెట్రోల్. పెట్రోల్ విషయానికొచ్చేసరికి పెట్రోల్ అనేది మాక్సిమం నాకు తెలిసినంత వరకు భారత్ పెట్రోల్ అయితే పోయించడానికి ట్రై చేయండి. సో, పెట్రోల్ కూడా మనకి బెస్ట్ బంకులు అంటే బయట లూబ్రికేషన్ బంకుల్లో అమ్ముతారు గదా! అది గాకుండా బెటర్ బంకుల్లో అయితే ట్రై చేయండి. డెన్సిటీ అనేది 740 అబోవ్ ఉంటే బెటర్. అంటే మనకి ఇంజిన్ కండిషన్ అంటే పికప్ గనుక అంటే పెట్రోల్‌లో ఒక్కొక్కసారి ఏంటంటే మనకి వాటర్ ఈ మధ్య పెట్రోల్ బంకుల్లో వాటర్ అయితే కలిసిపోతుంది. దానికి నేనైతే బాధ్యుడిని గాదు. చెక్ చేసుకొని మాక్సిమం ఇప్పుడు అలా జరగదండి. బట్ దాని మీద సెపరేట్ వీడియో చేసుకుందాం మనం. ఓకే. ఇంజిన్ ఆయిల్ కవర్ చేసాం, ఎయిర్ ఫిల్టర్ కవర్ చేసాం, పెట్రోల్ కవర్ చేసాం. ఇంకా బయటవన్నీ మీకు తెలిసిందే. టైర్‌లని, బ్రేకులని, చైనని అవి మాత్రం లేకపోయినా ఉన్నా సరే మనకి ఇంజిన్ పైన ఏ ఎఫెక్ట్ పడదు. ఓకేనా? ఇంజిన్ ఆయిల్ ఒక్కటే టైమ్ టు టైమ్ మార్చుకోగలిగితే మీ ఇంజిన్‌కి ఎలా చూసుకున్నా 1,00,000, 1,50,000 కిలోమీటర్లు తిరిగినా బోర్‌కొచ్చే ఛాన్సెస్ జీరో ఖచ్చితంగా. అదే ఏసే ఆయిల్ కూడా కొద్దిగా బెటర్‌ది. ఒక సింథటిక్ నేనైతే వాల్వ్‌లైన్ ఉంది. క్యాస్ట్రోల్ ఉంది. అలా చాలా కంపెనీస్ ఉన్నాయి. అందులో సెమీ సింథటిక్ ఉంటుంది. సింథటిక్ ఉంటుంది. ఫుల్లీ సింథటిక్ ఉంటుంది. BS6 అని చాలా వచ్చినియి. ఆ ఆయిల్ పైన సెపరేట్ వీడియో చేసుకుందామండి. నేనైతే వాల్వ్‌ని అయితే ప్రిఫర్ చేస్తాను. ఆ ఆయిల్ అంటే వాల్వ్‌లైన్‌లో చాలా ఆయిల్స్ ఉన్నాయి. ఏ వెహికల్‌కి ఏ ఆయిల్ ఏసుకోని చెప్పి వీడియో చేసుకుందాం. సో, ఇది అంటే మెయిన్ బోరు రాకుండా ఉండాలంటే ఇవి ఫాలో అవ్వండి. నెక్స్ట్ వీడియోలో మనం ఏంటంటే వెహికల్ మెయింటెనెన్స్ టైమ్ టు టైమ్ ఏ వెహికల్ ఎలా మెయింటైన్ చేయాలని చెప్పేసి ఒక వీడియో చేసుకుందాం. దానికన్నా ముందు మన ఛానల్ గనుక ఇప్పుడు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కిందున్న బటన్ సబ్స్క్రైబ్ క్లిక్ చేసేసి పక్కన బెల్ ఐకాన్ ఆల్ క్లిక్ చేసేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి భయ్యా ఇంకా కావాలి కింద కామెంట్ చేయండి. వీడియోలు చేద్దాం. అప్డేట్‌గా మీకైతే వీడియో ఇస్తా ఉంటాను. ప్రీవియస్ వీడియోస్ చూడండి. అండ్ లేట్ చేయకుండా వీడియో అయితే ముగించేద్దాం. జై హింద్.